హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. టాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్స్ అంటే 'సావిత్రి' గారి టైం నుంచి తీసుకుంటే ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. 'జమున' గారు గాని, ఇప్పటికి కూడా ఆల్‌మోస్ట్ వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళ లైఫ్‌లో ఆ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చే వరకు కూడా మేబీ వాళ్ళు 50స్‌లో, 40స్‌లో రిటైర్ అయినా వాళ్ళకొక ఫీమేల్ సూపర్ స్టార్ ఇమేజ్ అయితే ఉండింది. కానీ లేటెస్ట్‌గా ఒక డికేడ్ నుంచి ఆల్‌మోస్ట్ 2000 నుంచి మనం చూసుకుంటే ఈ 25 ఇయర్స్ ఆఫ్ జర్నీలో అటువంటి సూపర్ స్టార్స్ మనకి కనిపించడం లేదు. వచ్చే హీరోయిన్‌లు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోయిన్ అండ్ గ్లామర్ రోల్స్‌కి మాత్రమే పరిమితమవుతున్నారు. షార్ట్ కట్ కెరియర్స్ లాగా వాళ్ళందరివి కూడా 4, 5 ఇయర్స్‌లో అనుష్కనే ఈ మధ్య కొంత లాంగెస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన. అనుష్క దాటిన తర్వాత ఇప్పుడు నయనతార మెయింటైన్ చేస్తున్న దాన్ని మనం సూపర్ స్టార్ కెరియర్ అనాలో లేదో తెలియని పరిస్థితి. అంటే ఓవరాల్‌గా చూస్తే హీరోయిన్‌లకి ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకి సూపర్ స్టార్ కెరీర్ అనేది ఎండ్ అయిపోయినట్టేనా? ఇంకొచ్చే అవకాశం ఉందా? అసలెందుకు ఈ ఫినామినన్ జరుగుతూ ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు ఫిల్మ్ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. థాంక్ యూ అండి. ఓకే. ఇప్పుడు చెప్పండి సూర్యప్రకాష్ గారు. మీరు 'సావిత్రి' గారి టైం నుంచి చూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్స్ ఉన్నారు. ఓవరాల్‌గా చూసినప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు. రెమ్యూనరేషన్ విషయంలో అప్పటికన్నా చాలా ఎక్కువే తీసుకుంటున్నారు ఇప్పుడు హీరోయిన్స్. సో, ఇక్కడ ఈ సూపర్ స్టార్ అనే టర్మ్‌ని మనం ఎలా చూడాలి? అంటే వీళ్ళెందుకు నిజానికి తీసుకున్న వీళ్ళ పేర్లు మనం అంతగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఎందుకు? అంటే మారుతున్న మార్కెట్టు, ప్రేక్షకుల మానసిక పరిస్థితి, ట్రెండ్ ఇవన్నిటిని పరిగణలో తీసుకోవాలండి. ఇది కేవలం ఒక్క విషయంలోనే అప్పుడు హీరోయిన్‌లందరూ సూపర్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడు కావట్లేదనేది కాదు. కేవలం యాక్టింగ్‌కి సంబంధించింది కాదిది. ఇప్పుడు ప్రేక్షకుల మానసిక పరిస్థితి, మార్కెటింగ్ లాజిక్స్, ఇండస్ట్రీ నిర్మాణం అన్నీ మారిపోయాయండి. వీటిలన్నిటిని కలిపి మనం ఈ యొక్క సమస్యని ఇది సమస్య కూడా కాదు. ఓ పరిస్థితి సిట్యుయేషన్ దీన్ని పరిశీలించాలండి. అది దీంట్లో ఉన్నది విషయం. అంటే ఆహ్, అసలు సూపర్ స్టార్ అనే టర్మ్‌ని హీరోయిన్స్‌తో చూసుకున్నప్పుడు హీరోస్ వదిలేయండి. వాళ్ళెప్పుడు స్టార్స్ ఉంటూనే ఉన్నారు. అంటే పూర్తిగా ఈ సిట్యుయేషన్ మారిపోతే వేరే రకం. మీరన్నట్టు ఇదొక పరిస్థితి అని. కానీ హీరోస్‌కి అదే కంటిన్యూ అవుతూ హీరోయిన్స్‌కి కట్ అయిపోవడం అన్నది ఎలా చూడాలి? ఇంకొకటి అంటే అసలు అదే సూపర్ స్టార్ చెప్తున్నానండి. అంటే ఏంటి? మీ సూపర్ వరకు? స్టార్ అంటే, ఒక స్టార్ సూపర్‌గా అంటే మన అదొక నిజానికి ఒక ఫినామినన్ ఒక పదం అది వాడుతున్నాం మనం రెగ్యులర్‌గా. 'రెబెల్ స్టార్', 'సూపర్ స్టార్', 'మెగా స్టార్' అంటే ఇవన్నీ వాళ్ళిచ్చే కూడా మనం టైటిల్స్ కాకుండా, వాళ్ళిచ్చే ఆ! టైటిల్స్ పక్కన వాళ్ళ పెట్టండి. ఎక్కువ నిజానికి ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సిందేంటంటే 'సూపర్ స్టార్', 'మెగా స్టార్' ఇవన్నీ కూడా మీడియా వాళ్ళిచ్చినవే. హ్మ్. ఇవన్నీను. ఇవన్నీ మీడియా వాళ్ళిచ్చినవే, వాళ్ళు కలుపుకున్నవే. అంటే ఎప్పుడో ఓ రోజున కలుపుతారు వాళ్ళు. తర్వాత అయి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది పక్కన పెడితే గనక, ఆ కాలం నాటి సూపర్ స్టార్స్, హీరోయిన్స్ ఇప్పటికే హీరోలు సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు లేరంటే విజయశాంతి కాలం దాకా అది కొనసాగిందండి. వాళ్ళ 'నయనతార' కూడా నిజానికి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అంటూ ఉంటారు ఆవిడని. హ్మ్. అంటే ఇప్పటికే అది కొంత కొనసాగుతుంది. కాపోతే ఎక్కడ తేడా వస్తుందంటే మార్కెటింగ్ లాజిక్స్ దగ్గర ప్రేక్షకులు మానసిక పరిస్థితులు మారిపోయిన సిట్యుయేషన్స్ దగ్గర వస్తుందండి తేడా. మార్కెటింగ్ లాజిక్స్ ఏంటంటే, ఇవాళ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి జనాలు థియేటర్ల దగ్గర నిజంగా గనక లైన్‌లో నుంచొని టికెట్లు తీసుకొని వెళ్తున్నారనుకోండి, వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు. విజయశాంతి సినిమాకి నాకు ఇంకా బాగా గుర్తుంది. నాకు 'సావిత్రి' గారి సినిమాలు తెలీదు గానీ, ఆ తరం నాకు తెలీదు గానీ, విజయశాంతి హ్మ్. గారి సినిమాలు ఎరుగుదును. విజయశాంతి గారి సినిమాల నాటికి అప్పుడు మన 'ఆవేశం' గాని, ఇంకా చాలా సినిమాలొచ్చాయి. నా పేర్లు 'ఒసేయ్ సరిగ్గా రాములమ్మ'. గుర్తు రాట్లేగాని హ్మ్. 'ఒసేయ్ రావులమ్మ', 'ఒసేయ్ రావులమ్మ'కి నేను సెకండ్ షో చూసాను. ఎందుకంటే 'కర్తవ్యం'. మార్నింగ్ షో హ్మ్. టికెట్లు దొరకకపోతే చూసాం. 'కర్తవ్యం' షష్టి రోజు చూసాం. అది నాకు గుర్తుందది. ఆ రోజున అసలు జనాలు విపరీతంగా ఉండేవారు. అంటే ఏంటి ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని కాకుండా అదొక సినిమా కిందే చూసేవారండి. అది. ఒక 'ఒసేయ్ రావులమ్మ' సినిమా అయితే అసలు జనాలు ఆడుతూనే ఉంది. కానీ ఇవాళ మామూలు స్టార్స్‌కే పెద్ద ఆ పరిస్థితి లేదు. అలాంటిది హీరోయిన్‌కి సినిమా పరిస్థితి ఏంటంటే అసలు 10 మంది కూడా కనపట్లేదు. అందరూ తగ్గిపోయారు. అంటే ఇక్కడ బిజినెస్ ఎప్పుడు ఒకటే లాజిక్ అండి. డబ్బులొస్తే వాళ్ళ మీద పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు ఎప్పుడవుతాయి గనుక వాళ్ళ సినిమాలు ఎక్కువొస్తే వాళ్ళు స్టార్స్ అవుతారు. వాళ్ళ సినిమాలు ఆడడం మొదలవుతాయి గనుక సూపర్ స్టార్స్ అవుతారు. ఈ 3 జరగట్ల సైమల్టేనియస్‌గా. అంటే డబ్బులు రాట్లా, జనాలు ఉండట్లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ హ్మ్. సినిమాలకి. గాబట్టే మన సూపర్ స్టార్స్ ఈ జనరేషన్‌లో కనపట్లేదు. అంతేగాని పాపం ఆ అమ్మాయిలకి నటన రాదనో, లేపోతే ఇంకోటి రాదనో కాదండి. అది పరిస్థితి. అంటే ఇంకొకటి హ్మ్. ఇప్పుడు మనం మారుతున్నటువంటి మీరన్నట్టే మార్కెట్ లాజిస్టిక్స్ ఆ! గాని ఇవన్నీ హీరో కూడా సెంట్రిక్ కాలిక్యులేట్ ఇండస్ట్రీ. చూసినప్పుడు వాస్తవం ఇది. ఇది హ్మ్. హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అది కూడా అగ్రీడ్. అయితే హ్మ్. చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు. హీరోలు హ్మ్. గొప్ప గ్లామరస్‌గా వాట్ ఎవర్ దే కాల్ హ్మ్. ఈ స్టార్ హ్మ్. ఇమేజ్‌కి తగ్గట్టు లేకపోయినా చూస్తున్నారు. చాలా మంది తమిళ్ వాళ్ళు కూడా స్టార్స్ అయ్యారు. అంటే
హ్మ్. మనకుండేటువంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి గదా! హీరో అంటే ఈ హైట్, ఈ అవునండి. పర్సనాలిటీ, ఈ హ్మ్. కలర్ ఉండాలని, కాంప్లెక్షన్ ఉండాలి. హ్మ్. ఇవన్నీ లేని హ్మ్. వాళ్ళని కూడా కంటెంట్ హ్మ్. ప్రకారంగా ఒక 2, 3 సినిమాలయినాకైనా సరే వాళ్ళని స్టార్స్ చేస్తున్న నేపథ్యం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అవునండి. స్లోగా వాళ్ళు క్లిక్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ అవును. నేపథ్యంలో ఎందుకు హీరోయిన్స్‌కే ఈ పరిస్థితి? అంటే హీరో సినిమాలకి ఎక్కువ యాక్షన్ సినిమాలు తీయడానికి వీలుంటదండి. మనకి యాక్షన్ సినిమాలకి వాటికి ఎక్కువ డిమాండ్ ఎక్కువ. మీరు గమనిస్తే గనక హ్మ్. 20 ఏళ్ల లోపు, 22 లోపు హీరోలతో చేసే అంటే కొత్త వాళ్ళతో చేసే సినిమాలకే లవ్ స్టోరీలుంటాయి. మాక్సిమం అది దాటిన తర్వాత ఎక్కువొచ్చిన యాక్షన్ సినిమాలకే. హీరోయిన్ సినిమాలకొచ్చేప్పటికి ఒకప్పుడు సావిత్రి మీరన్నట్టుగా 'సావిత్రి' గారి టైంలో 'మాయాబజార్' లాంటి సినిమాని ఆవిడ మోయగలిగింది. అలాగే 'అనుష్క' గారు 'అరుంధతి' లాంటి సూపర్ హిట్ 'అరుంధతి' సినిమాని లాంటి మూవీస్. చేయగలిగిందంటే ఆవిడ మోయగలిగింది. ఇవాళ హ్మ్. దాన్ని నమ్మి అంటే నమ్మి ఒక 'అరుంధతి' లాంటి సినిమాని మళ్ళీ 'అనుష్క' గారి మీద కూడా తీయడానికి రాట్లా. ఎప్పుడో చాలా తగ్గిపోయాయి. వాళ్ళ 'ఘాటి' అనే సినిమా ఉందంటే దానికేం పెద్ద క్రేజ్ లేదు, బజ్ కనపట్లేదు. అంటే 'అనుష్క' హ్మ్. గారికి బజ్ తగ్గిపోయినట్టు కాదని లెక్క ఇక్కడ. అంటే హ్మ్. అలాంటి సినిమాలకి తగ్గిపోయినట్టు. ఇవాళ మనకి 'కీర్తి సురేష్' తప్పించి, మహానటి తప్పించి హీరోయిన్ హ్మ్. ఓరియెంటెడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో అసలు ఆడల. మీకు హ్మ్. ఎప్పుడైతే డబ్బు జనరేట్ అవుతుందంటే ఇదంతా మనీ ఇండస్ట్రీ ఆధారిత ఇండస్ట్రీ గాబట్టి ఆ డబ్బు జనరేటర్ అది కొత్త హీరోనా, చిన్న హీరోనా మీరిందాకన్నారు. వాళ్ళ అది ఇది కాదండి. అది ఆడ, మగ, ఇంకోళ్ళు అని కాదు. డబ్బులు ఎవరి మీద పెట్టుబడి పెడితే వెనక్కి తిరిగొస్తాయో, రెట్టింపయ్యి వస్తాయో వాళ్ళ మీద పెట్టుబడులు పెడతారు. అలాంటి కథలు రైటర్లు రాస్తారు. అలాంటి సినిమాలు డైరెక్ట్‌లు చేస్తారు. అలాంటివి ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే రాట్లేదు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ ఇప్పుడు 'ఓసీ రావులమ్మ' లాంటి సినిమా ఒకటి సూపర్ హిట్ అయిందనుకోండి వచ్చి, మళ్ళీ హ్మ్. అలాంటి సినిమా చేయడానికి ఉత్సాహం వస్తుంది. అంటే 'మహానటి' లాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది హ్మ్. నిజానికి 'కీర్తి సురేష్' అంటే చాలామంది ఏమనుకుంటారంటే 'మహానటి' సినిమా 'కీర్తి సురేష్' గురించి ఆడిందనేదంటే 'కీర్తి సురేష్' అద్భుతంగా నడిచింది. దానికన్నా కూడా అది 'సావిత్రి' గారి బయోపిక్. బయోపిక్ అవ్వడం వల్ల ఆడింది. అదైతే అసలైన ఫ్యాక్ట్. అది ఆ ఫ్యాక్ట్ మనం మర్చిపోయి ఎందుకంటే తర్వాత మరి 'కీర్తి సురేష్' గారి సినిమాలను ఆడాలి కదా! తర్వాత సినిమాలు హిట్ అయి ఉండాలి. అవ్వలేదు. ఆ! కానీ ఆడలేదు. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రత్యేకంగా ఏమి ఆడట్లేదండిక్కడ. అదే ఆ బయోపిక్ మీద బేస్ చేసుకొని దానికోసం ఎళ్లారు. ఈ మధ్య కాలంలో అంత చెప్పుకోదగ్గ హీరోయిన్ ఓరియెంటెడ్ ఏం సినిమాలు రాట్లేదు. నిజంగానికి ఆ ట్రెండ్ మళ్ళీ రావాలంటే ఏదన్నా ఒక సినిమా హిట్ అవ్వాలి, జనాల్లోకెళ్ళాలి. అంటే ఎవరో ప్రొడ్యూసర్‌లు ధైర్యం చేయాలి, ఎవరో ఒకళ్ళు డైరెక్టర్ ధైర్యం చేయాలి. చేస్తేనే అంత స్ట్రాంగ్ బలమైన కంటెంట్ ఉండాలి. చేయగలిగితే 'ఒసేయ్ రావులమ్మ' లాంటివి లేపోతే గనక 'అరుంధతి' లాంటిది ఒక స్ట్రాంగ్ సినిమా వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారండి. హ్మ్. చూసేవాడికి హీరోయినా, చిన్న హీరోనా ఇవన్నీ పెద్ద విషయం కాదండి. మార్నింగ్ షోకి జనాలు ఉండరేమో. కానీ హ్మ్. మ్యాట్నీకి టాక్ వచ్చిందనుకోండి విపరీతంగా జనం ఉంటారు. హ్మ్. అది. 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటి చెప్పండి. వాయిస్‌లోనే తేడా ఉంది. ఇక్కడే ఉంది. చెప్పండి. 'సూర్యప్రకాష్' గారు ఇంకోటి చెప్పండి. మీరు 'విజయశాంతి' గారి దగ్గర వరకు ఉందన్నారు. ఆ హ్మ్. తర్వాత నుంచి అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాలేదు. ఇంత హ్మ్. ప్రమోషన్స్ గాని, ఇంత వర్చువల్ ప్రెజెన్స్ చాలా తక్కువ. మరి సడెన్‌గా హ్మ్. ఆ టైం నుంచి ఎందుకు ఈ వుమెన్ ఓరియెంటెడ్ సినిమాస్‌కి క్రైసిస్ వచ్చేసింది సడెన్‌గా? అంటే అప్పుడంటే సోషల్ మీడియా ఇదంతా లేదు గదా! ఇంత గ్లామరస్ రోల్స్, ఇంత గ్లామరస్ ఫార్ములాస్ లేవప్పుడు. ఆ సడెన్ డిక్లైన్ ఎప్పటి నుంచి మొదలైంది? అంటే డిక్లైన్ అనేదంటాం కూడా నిజానికి ఒకప్పుడు 50ల్లో, 60ల్లో సావిత్రి గారు, వాణిశ్రీ గారు నిజానికి సావిత్రి గారు, తర్వాత వాణిశ్రీ గారు వీళ్ళిద్దరే మెయిన్. జమున హ్మ్. గారు మధ్యలో. వీళ్ళే హ్మ్. కనపడతారండి మనకి. భానుమతి హ్మ్. గారు. హ్మ్. అంటే ఇంకా చూడాలంటే సూర్యకాంతం గారు. అంటే హ్మ్. సూర్యకాంతం గారి గురించి సినిమాకెళ్లారా అంటే మళ్ళీ మీరు ప్రశ్నిస్తే కరెక్ట్‌గా సమాధానం చెప్పలేం గానీ, హ్మ్. సూర్యకాంతం గారు ఉన్నారని చెప్పి సినిమాలకెళ్ళేవారట ఒకప్పుడు. చెప్తారు. హ్మ్. ర్యాలింగ్ ఉన్నాడా, సూర్యకాంతం ఉన్నారంటే ఎన్టీఆర్ సినిమాలో కూడా వాళ్ళుంటే వెళ్ళే జనం ఉండేవారు ఆ టైంలో. ఇవాళ హ్మ్. అది ఎందుకునంటే అది ఫ్యామిలీ కల్చర్. ఒక హ్మ్. అనుబంధం ఉండేది. అప్పట్లో అమ్మ, అక్క, భార్య, చెల్లి క్యారెక్టర్‌లు ఉండేవండి. మెయిన్ ఇంకోటేంటంటే ఆ క్యారెక్టర్‌లన్నిట్లికి కూడా అంటే ఏంటి, ఒక అక్క కుటుంబాన్ని మొత్తం లాగుతుంది అని చెప్పి ఓ 'షావుకార్' గారి జానకి గారిని హీరోయిన్‌గా పెట్టి సినిమా చేసేవారు. అంటే అక్క కథే. దాంట్లో కృష్ణ గారు నటించొచ్చు, నాగేశ్వరరావు గారు నటించొచ్చు, ఇంకోళ్ళు నటించొచ్చు గానీ మెయిన్ క్యారెక్టర్ ఆవిడే ఉండేవారు. అప్పట్లో హీరోలు కూడా ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందండి. ఎందుకంటే అప్పట్లో అమ్మ, అక్క వీటిలన్నిట్లికి కూడా ఉండేవారు. ఇప్పుడేంటంటే హీరోయిన్ అంటే సెలబ్రిటీ కల్చర్ ఇప్పుడు మనకి. అంటే ఏంటి ఇన్‌స్టాగ్రామ్ రీల్సు, గ్లామరు, బ్రాండింగు ఇవన్నీ ఉండాలి. పీఆరు, ట్రెండ్ ఇదంతా ఉన్నవాళ్ళే ఇప్పుడు మనకి హీరోయిన్స్‌గా చలామణి అవుతున్నారు తప్పించి అంతేగాని లోతుగా, డెప్త్‌గా వాళ్ళ మీద అభిమానం ఎవరికీ లేదు. ఇప్పుడు కేవలం హీరోయిన్ అంటే మీరు గమనిస్తే గనక తాత్కాలికమైన గుర్తింపు. అంటే ఏంటి ఈ ఏడాది హీరోయిన్‌గా ఓ 2 సినిమాల్లో కనిపించిన అమ్మాయి. తర్వాత మళ్ళీ కనిపించకపోయినా ఆశ్చర్యపోక్కల. అంటే ఇటు సినిమాల్లో కాదండి. మనకు జ్ఞాపకాల్లో కూడా కనిపిస్తది ఆ అమ్మాయి. ఎందుకంటే తాత్కాలికమైన గుర్తింపు. ఇప్పుడు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం పెట్టుకోవట్లేదు. అది మెయిన్ కారణం అదొకటొచ్చింది. దానికి కారణం ఏంటంటే ఓటీటీ మార్కెట్ అవ్వచ్చు, పాన్ ఇండియా మెయిన్ అన్నిటికన్నా పాన్ ఇండియా మార్కెట్ అవ్వచ్చు. అసలు అందరూ గుర్తించిన విషయం ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ రిలీజులండి. మల్టీ హ్మ్. లాంగ్వేజ్ రిలీజులు
హీరోయిన్‌లు ఎలా తయారు చేస్తున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోండి మైగ్రెంట్ స్టార్స్. అంటే ఏంటి ఎక్కడో కీర్తి సురేష్ అనే అమ్మాయి ఉంది. ఆ హ్మ్. అమ్మాయి మలయాళంలో చేస్తుంది, తమిళ్‌లో చేస్తుంది, తెలుగులో చేస్తుంది. అంటే స్టాండర్డ్‌గా మీకు తెలుగులో కంటిన్యూ‌గా శ్రీదేవి గారిలాగా, సావిత్రి హ్మ్. గారిలాగా తమిళ్, తెలుగులో చేస్తుంది. లేకపోతే తెలుగులో చేస్తుంది ఉంటేనే ఇక్కడ వాళ్ళకి ఒక అభిమానం ఏర్పడుతుంది. హ్మ్. పూర్తిగా. వాళ్ళ మీద హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసి వాళ్ళ మీద స్ట్రాంగ్ క్యారెక్టర్‌లు అంటే అప్పటికి మనకు చూడండి 'రష్మికతోటి' అప్పుడప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చాయి. ట్రై చేస్తుంది. బట్ ఆ! ఆ! కాకపోతే అనుకున్నంత బజ్ రావట్లేదు. అదే అసలు బజ్ టైంలో రాదు. హిట్ రాట్లే. రావట్లేదు. ఎందుకనంటే ఇంకోటి కూడా ఇక్కడ మెయిన్ గమనించాల్సిందంటే మన హీరోయిన్స్ 5-7 ఏళ్లే. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్‌కున్న స్పాన్ అండి. ఇంత ముందర స్క్రీన్ 15-20 స్పాన్. ఏళ్ళు ఉండేది. ఆ! 15-20 ఏళ్ల పాటు ఒక హీరోయిన్ అంటే 'సావిత్రి' అనే ఆమె నేను ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ చదువుకున్నప్పటి నుంచి నా పెళ్ళయి, పిల్ల పుట్టేదాకా ఆవిడే హీరోయిన్ అనుకోండి. అంటే 15-20 ఏళ్ల పాటు ఆవిడే ఉందనుకోండి. నా బ్రెయిన్‌లో హ్మ్. ఆవిడ ఒక స్టార్‌గా అలా నిలబడిపోతుంది. ఆవిడ మీద హ్మ్. నేనంటే ఆవిడకు 40 ఏళ్ళొచ్చినా, 45 ఏళ్ళొచ్చినా ఆవిడ మీద నేను హీరోయిన్‌గా ఓరియెంటెడ్‌గా ఒక సినిమా తీసినా నేను చూడడానికి ఆసక్తి ఎందుకంటే నా మైండ్‌లో ఆవిడ స్టార్‌గా ఉంది కాబట్టి. ఇప్పుడు హ్మ్. హీరోయిన్‌లు ఎవరు కూడా అంత గుర్తించుకునేంత టైం ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మైగ్రెంట్ స్టార్స్. ఇవాళ హ్మ్. 'కీర్తి సురేష్' హిందీలో చేస్తుంది, తమిళ్‌లో చేస్తుంది, తెలుగులో చేస్తుంది, మలయాళంలో చేస్తుంది. ఇక్కడేం స్టాండర్డ్‌గా ఉండదు ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయికి ఓకే. అవకాశం ఆ అమ్మాయి అంటే అమ్మాయి అని కాదు నేను చెప్పేది ఉదాహరణకి. ఎవరైనా సరే ఏ స్టార్ అయినా అవకాశాల ఎవరైనా అంటే కోసం ఆ! 'రష్మికుంది' హిందీకెళ్ళి చేస్తుంది. తెలుగులో చేస్తుంది. కన్నడ చేస్తుంది. అటు హ్మ్. తమిళంకెళ్ళి ఎక్కడ అవకాశాలొస్తే అక్కడ చేస్తారు. మన 'పూజ హెగ్డే' ఉంది. ఆ అమ్మాయి అంతే. ఎక్కడ అవకాశాలొస్తే అక్కడికెళ్ళి చేస్తుంది. ఇక్కడ రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తున్నారనుకోండి. విజయశాంతి గారు అలా చేసేవారు. చిరంజీవి గారితో చేశారు. బాలకృష్ణ గారితో చేశారు. ఇలా స్టార్స్ అందరితోనూ వెంకటేష్ గారు వీళ్ళందరితోనూ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చేశారు కాబట్టి ఆవిడకంటూ స్టార్ ఇమేజ్ ఏర్పడింది. ఓ 15 ఏళ్ల పాటు ఆవిడ స్టార్‌గా హీరోయిన్‌లుగా చేసి అప్పుడు ఆవిడ సొంత ఇమేజ్ తోటి సొంతంగా సినిమాలు మోయగలదు ఈవిడ. ఈవిడతో సినిమా తీస్తాను. ఎందుకంటే ఆవిడ కోసం విజయశాంతి ఉంది అంటే సినిమాకెళ్ళేవాళ్ళు ఏర్పడ్డారండి. ఆవిడ కోసం లైన్‌లు కట్టేవాళ్ళు. ఆవిడకో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వాళ్ళ హీరోయిన్‌కి ఏ హీరోయిన్‌కి ఎవరు బ్యానర్ కడుతున్నారు చెప్పండి? విజయశాంతికి నాకు గుర్తుంది. 'ఒసేయ్ రావులమ్మ' అప్పుడు బ్యానర్స్ కట్టారు విపరీతంగా. వాళ్ళ హ్మ్. 'కీర్తి సురేష్‌కి' గాని, 'అనుష్కకి' గాని, ఇంకోళ్ళకి గాని ఎవరైనా ఎక్కడైనా బ్యానర్‌లు కడుతున్నారా? హీరోయిన్స్‌కి అసలు బ్యానర్సే లేవు 2000 బ్యాన్ దాటినాక. అంటే ఆ కల్చర్ మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు అంత మైండ్‌లో గుర్తుండే అంత చేయట్లేదు. అది. ఆ చేయలేదు. మార్పు సొసైటీలో వచ్చేసింది. అదే సినిమా ఫీల్డ్‌లో కూడా వచ్చేసింది. బాగా వచ్చేసిందండి. దాన్నేం చేయలేరది. అది మారుతున్న మార్కెట్ ట్రెండ్స్. మైగ్రెంట్ స్టార్ అనేది గనక మీకు లేపోతే మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌లు, పాన్ ఇండియా స్టార్ రిలీజ్ లేపోతే ఈ సమస్య రాకపోను. అది. ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే జరుగుతుందో, ఏ టైంలో ఈ ఫీమేల్ సూపర్ స్టార్స్ కనిపించకపోవడం ఉందో, అదే మొత్తం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జరుగుతుందా? ఏమన్నా రివర్స్ ఈక్వేషన్ ఉందా? తమిళ్‌లో గాని, మలయాళంలో గాని? లేదండి. ఆ! అన్ని అక్కడ చోట్ల ఎట్లా అదే. మిగిలిన వాటిలో పరిస్థితులెలా ఉన్నాయి? ఈ హిందీలోను అదే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అట్లా, మలయాళంలోను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అట్లా, ఇదే టైంలో తమిళ్‌లో అంటారా? వాళ్ళకి కూడా అప్పటి వరకు ఇక బాగా ఆడి గత, గత 10 ఏళ్ళకి ఇదే కనపడుతుంది. అప్పుడప్పుడు ఎవడన్నా ధైర్యం చేసిన అంటే ఏంటి ఏవండీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పుడు చేస్తారంటే తెలుసండి? హీరోయిన్ హ్మ్. ఓరియెంటెడ్‌కి మీకు ఒక హీరో కథ రాసుకుంటారు. అంటే నిజంగా చెప్తున్నాను నేను. ఇండస్ట్రీలో ఓకే. జరిగేది. హ్మ్. వాడి డేట్స్ దొరకవు. హీరో ఓకే. డేట్స్ దొరకవు. వాడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు దాన్ని, మనకు డేట్స్ ఎవరు దొరుకుతారంటే ఏవండీ రష్మి గారు దొరుకుతాయి. లేకపోతే ఇంకోళ్ళు ఎవరో దొరుకుతాయి అన్నది ఒక ఐడియా వాళ్ళ సర్కిల్‌లో తెలుస్తుంది. దాంతో వాడు మొదలెడతాడు తప్పించి రష్మికతోనే సినిమా చేయాలి. అనుష్కతోనే సినిమా చేయాలని హార్ట్‌ఫుల్‌గా మొదలుపెట్టేవాళ్ళు ఉండరు. చెప్తారు ఓకే. పైకంతే తప్పించి, నిజానికి వాళ్ళ హ్మ్. కోసమే కథ తయారు చేసుకొని అంటే ఒకప్పుడు 'అరుంధతి' సినిమా ర మన ఆవిడ కోసం కథ అనుష్క గనక లేకపోతే గనక మీరసలు ఊహించలేరు. దాన్ని ఇంకోళ్ళతో తీయలేరు. హ్మ్. అంటే అది ఆవిడ కూడా కోసం హీరోల తయారైన కోసం కథ రాసిన కథేనా? లేకపోతే ఆవిడ కాదండి. కోసం రాసిన కథా? ఆవిడ కోసం రాసిన. అదే నేను చెప్తున్నానండి. 'అరుంధతి' నాటికి ఆ హ్మ్. పరిస్థితి రాలా. 'అరుంధతి' హ్మ్. నాటికి ఏంటంటే 'అరుంధతి' కథ ఖచ్చితంగా ఆవిడే చేయాలి. ఎందుకంటే దాన్ని హీరోగా మారిస్తే అది వర్కౌట్ కాదసల. ట్రూ. వాళ్ళు దాని హ్మ్. కథను 2 ఏళ్ళో, 3 ఏళ్ళో కష్టపడి చాలా 'అరుంధతి' కథ చాలా కష్టపడి చేసిన కథండి. చేశారు. ఆవిడని నమ్మి చేశారు. కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ అద్భుతంగా వచ్చింది. ఆ పరిస్థితులు వాళ్ళెక్కడున్నాయండి వాళ్ళ లేవు. అంత హ్మ్. నమ్మి హీరోయిన్ ఓరియెంటెడ్ అని నమ్మి ఆ హీరోయిన్‌లు కూడా అటు 'చిరంజీవి' గారి పక్కనో లేకపోతే గనక సీనియర్ హీరోయిన్‌లయితే గనక 'చిరంజీవి' గారి పక్కనో, 'బాలకృష్ణ' గారి పక్కనో, ఇంకోటి 'వెంకటేష్' గారి పక్కన అవకాశం వస్తే ఎళ్ళిపోతారు తప్పించి, హీరోయిన్‌గా ఓరియెంటెడ్‌గా నేను సినిమా చేద్దాం అనుకుని పరిగెట్టుకు చేసేవాళ్ళు ఎవరు లేరండి. అంత ఆసక్తిగా లేరు. హ్మ్. అది నిజమది. ఓహ్! అంటే వాళ్ళు ఇప్పుడున్న కూడా పరిస్థితుల్లో హ్మ్. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న హీరోయిన్‌లలో ఆ పరిస్థితి చూస్తే ఎందుకంటే 'నయనతార' హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే ఖచ్చితంగా అది వాళ్ళు హ్మ్. దాంట్లో ఫైట్స్ ఉంటే ఫైట్స్ చేయాలి. ఎమోషన్స్ పండించాలి. మొత్తం బరువు మోయాలండి. అదే హ్మ్. హీరో పక్కన చేశారనుకోండి, హీరో మొత్తం బరువు మోసేస్తాడు సినిమా మొత్తాన్ని.
వీళ్ళు పక్కన గ్లామర్ డాల్‌గా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇంకోటి డబ్బులు కూడా ఎక్కువిస్తారు. ఎక్కువిస్తారు. యెస్. హీరో ఓరియెంటెడ్ ఎందుకంటే బడ్జెట్‌లు పెద్దవుంటాయిగా 50, 60 కోట్లుంటాయి. పెద్ద హీరోల హ్మ్. సినిమాలంటే 100,00,00,000 కూడా అవుతున్నాయి. వాళ్ళు 150 కోట్లెళ్తున్నాయి. వాటిలో చేస్తే డబ్బులు కూడా గట్టిగా వస్తాయి. శ్రమ తక్కువుంటుంది. అన్నీ తక్కువుంటాయి. తనే మోయక్కర్లేదు. రిస్క్ ఫ్యాక్టర్ తను తక్కువ. మోస్తే ఆ! రెమ్యునరేషన్ తక్కువొస్తది. రేపొద్దున కొద్దిగా సినిమా ఫెయిల్యూర్ ఎఫిషియన్సీ. అయినా హ్మ్. రేపొద్దున సినిమా ఫెయిల్యూర్ అయినా ఇది 'అనుష్క' సినిమానో, లేపోతే గనక 'కాజల్' సినిమానో, ఇంకోళ్ళ సినిమానో అనరండి. పలానా హీరో సినిమా హీరో పోయిందంటారు. సినిమా అంటారు. చక్కగా హీరో సేఫ్ సినిమా జోన్‌లో, పోయింది. సెక్యూర్ జోన్‌లో ఆ! ఉండొచ్చు. ఆ! కాబట్టి హీరోయిన్స్ కూడా వీట్లి పట్ల ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎవర్రా చూపెట్టేదంటే మీరు గమనించండి. రిటైర్ అయిపోయే స్టేజ్‌లో ఉన్న హీరోయిన్స్ అంటే మరి హీరోయిన్‌లు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అవ్వాలేమో గానీ నిజంగా చెప్తున్నా ఒక 'త్రిష' అవ్వచ్చు, లేకపోతే ఒక 'కాజల్' కావచ్చు, లేకపోతే 'తమన్నా' కావచ్చు. వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అంటే ఏంటి? వాళ్ళకి యంగ్ హీరోల పక్కన ఛాన్సులు రావు. ఛాన్సెస్ సీనియర్ రావు. హీరోల పక్కన కూడా అరుదుగా వస్తాయి. అలాంటప్పుడు మాత్రం వాళ్ళు హీరో ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అంటే ఎవరికీ పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి మనస్ఫూర్తిగా ఇది హీరోయినే చేయాలి కథ అని ఎవరికీ లేదండి. అక్కడ స్పేస్‌ని క్రియేట్ చేసి చేస్తున్నారు కాబట్టి అవి అంతంత మాత్రం వర్కౌట్ కాట్ల. అదే 'సావిత్రి' గారి కాలం నాటి గాని, 'వాణిశ్రీ' గారి కాలంలో వాళ్ళందరూ మన భాషలో, మన సంస్కృతిలో వాళ్ళందరూ నిలిచిపోయారండి. 'వాణిశ్రీ' గారంటే చాలా కాలం మనకి ఆవిడకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. తర్వాత ఒక అత్తగారి క్యారెక్టర్‌లేసిన ఒక ఇమేజ్ ఏర్పడింది గాబట్టే, ఇప్పటికే ఆవిడ 'వాణిశ్రీ' అనగానే మనకొక అత్తగారి క్యారెక్టర్ గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే 'చిరంజీవి' గారే చేశారు, 'బాలకృష్ణ' గారు చేశారు ఇంకోళ్ళకి. 'శారద' గారు ఓ టైంలో అలాగా. 'అనసూయమ్మ' గారోళ్ళు ఇలాంటి సినిమాలు. ఇప్పుడు అలాగ ఎవరు చేయడానికి అసలు అంత స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఎక్కడండి ఎవరు లేరు. అది నిజం హ్మ్. అది. ఇంకొకటి ఇప్పుడు 'నయనతార', 'త్రిష' అవునండి. ఆ! వీళ్ళిద్దరూ ఎక్కువ టైం అంటే మీరు ఫస్ట్ చెప్పిన 15-20 ఇయర్స్ 'వర్షం' ఎప్పుడో చిన్నప్పుడొచ్చిన సినిమా. అవునండి. 2025 ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ పైనే అయిపోయింది. ఈ అవునండి. స్క్రీన్ స్పాన్‌ని దాటుకొని 'త్రిష' నిలబడింది. అవును. విజయ్‌తో చేస్తుంది. చాలా చాలా యంగ్‌స్టర్ అదే సీనియర్ హీరోస్ అయినా స్టార్ హీరోస్‌తో చేస్తుంది. అవును. 'నయనతార' కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అంతే. సో, వీళ్ళది మనం సూపర్ స్టార్ కెరియర్ అనొచ్చా? వీళ్ళని కూడా గ్లామర్ రోల్‌లోనే చూడొచ్చు. ఎందుకంటే దే ఆర్ అబోవ్ ఏజ్ కాబట్టి. గ్లామర్ రోల్‌కి పైన ఏజ్ ఉన్నారు. బట్ దే ఆర్ స్టిల్ లుకింగ్ గ్లామరస్ అయినప్పుడు వాళ్ళని సూపర్ స్టార్స్‌గా చూడాలా? మీరన్నటువంటి టెంపరరీ రోల్స్‌లో సేఫ్ సైడ్ ప్లే చేసిన యాక్టర్స్‌గా చూడాలా? అంటే నిజానికి సీనియర్ హీరోలకి హీరోయిన్‌లు దొరకరండి. ఇప్పుడు 'విజయ్' హ్మ్. గాని, మనం ఇప్పుడు సో కాల్డ్ మన తెలుగులో ఉన్న పెద్ద హీరోలకి గాని, చాలా మందికి హీరోయిన్‌లకి హీరోయిన్‌లు దొరకరు హీరోలకి. హ్మ్. ఎందుకనంటే ఆ ఏజ్‌కి తగ్గవాళ్ళు చిన్న హీరోయిన్‌లు ఉండేవాళ్ళు ఎంత 25 24, 25, 30 లోపు వాళ్ళుంటారు. వీళ్ళేమో 50స్, 30స్ క్రాస్ చేసి 60లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఏజ్ హ్మ్. గ్యాప్ తెర మీద కనపడిపోతుంది. ఏదో మనవరాల వయసులా కనపడుతుంది. చాలా మందికి హ్మ్. అది విమర్శలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంత ముందర రామారావు గారి కాలంలో శ్రీదేవికి రామారావు గారికి మనవరాలుగా నటించింది శ్రీదేవి. అదే హ్మ్. శ్రీదేవి ఆయన పక్కన పేరుగా చేసినా ఆదరించారండి. అలాగే నాగేశ్వరరావు గారికి శ్రీదేవి పేరుగా చేసినా చేశారు. వాళ్ళ అబ్బాయి నాగార్జునకి చేసినా సరే చేస్తున్నారు. జనాలు ఆదరించారు. వాళ్ళనుకోండి వాళ్ళు నవ్వి పారేస్తున్నారు. ఏంటి వాళ్ళకి చేసినాయన్ని ఈవిడ చేస్తుందా అంటారు. అలాగా మారిపోయిన పరిస్థితుల్లో చచ్చినట్టు స్టార్ హీరోలందరూ కూడా అంటే పెద్ద హీరోలు, సీనియర్ హీరోలంతా వాళ్ళ ఏజ్‌కి తగిన సీనియర్ హీరోయిన్‌లనే ఎతుక్కోవాల్సిన పరిస్థితొచ్చిందండి. దాంతోటి వాళ్ళకి అవకాశం 'త్రిషకి' గాని, 'నయనతార' వీళ్ళందరికి అవకాశాలొస్తున్నాయి గానీ, లేకపోతే గనక ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏమి క్యారెక్టర్‌లు ఎవరు తయారు చేయట్ల. హ్మ్. హీరోయిన్ కావాలి ఆ సినిమాలో. కాబట్టి వీళ్ళని పెట్టుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్‌లు ఎవరున్నారా అని ఎతికి తప్పించి, హ్మ్. ప్రత్యేకంగా 'త్రిష' కోసం ఈ క్యారెక్టర్ మన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మన సొంత అనాలిసిస్ ఏం కాదిది. మనకు హ్మ్. వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఎలారా అంటే సినిమాలో హీరోయిన్ కావాలి. ఆ పాటలో కనపడాలి. లేకపోతే ఆ ప్రెజెన్స్ కావాలి కాబట్టి అది విజయ్ హ్మ్. సినిమా కావచ్చు, అజిత్ సినిమా కావచ్చు, మన చిరంజీవి గారి సినిమా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళ సో కాల్డ్ సినిమా మొన్న 'హరిహర వీరమల్లులో' పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు. హీరోయిన్ కావాలి కాబట్టి ప్రత్యేకంగా ఉన్నాయి తప్పించి వాటిలికేమి హీరోని డామినేట్ చేసి లేకపోతే హీరోతో సమానమైన పాత్రలేం లేవు. కాబట్టి హ్మ్. మనమేం ప్రత్యేకంగా వాళ్ళని సూపర్ స్టార్ కిందో లేకపోతే గనక అలాగని 40లో పడుతున్న వాళ్ళని గ్లామర్ హీరోయిన్‌ల కింద మనం అనుకోవాలి తప్పించి రాసుకునేటప్పుడు ఎవరు కాదు. అది నిజం. కాదు. అది సూపర్ స్టార్స్ కూడా కాదు వాళ్ళు. నిజానికి అవసరం వాళ్ళు కొద్దీ అవసర హీరోయిన్‌లు అనాలి. ఆ పదం వాడాలి. ఓకే. అది. అవసరం కొద్దీ నిలబడిపోయారు. ఓకే. ఆ! ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. హ్మ్. ఇప్పుడున్నటువంటి ఇది ఒకవైపు కనిపిస్తున్న మార్కెట్ మీరన్నట్టు హ్మ్. గ్లామరస్ ఇదని. అవును. ఇంకోవైపు ఓటీటీలో అందుకని డైరెక్ట్ హ్మ్. ఓటీటీ రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాలు గూడా వస్తూ ఉన్నాయి. అంటే అవునండి. ఈ కామన్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళెవరు ఓటీటీలో ఉండరు. అంటే ఖచ్చితంగా మనం పెట్టినంత రావాలి అన్న హ్మ్. ఈక్వేషన్‌తో కాకపోయినా అట్‌లీస్ట్ మేము ట్రై చేస్తున్నాము. ఫస్ట్‌ది ఒక హ్మ్. ఎక్స్‌పెరిమెంట్‌గా మంచి కంటెంట్‌తో వద్దామనుకున్న వాళ్ళు ఉంటున్నారు ఓటీటీలో మనం హ్మ్. చూసే ప్యాటర్న్. హ్మ్. హ్మ్. ఈ నేపథ్యంలో వుమెన్ పార్టిసిపేషన్ అనేది తక్కువయిందా? వుమెన్ హ్మ్. డైరెక్టర్స్ చాలా తక్కువొస్తుంది. ఎందుకంటే వుమెన్ డైరెక్టర్స్ వస్తే కొంత వుమెన్ ఓరియెంటెడ్ స్టోరీస్ తీసుకురావాలి.
అలా ఫీలింగ్ ఉంటుంది. మనకి తెలుగులో ఒకళ్ళిద్దరున్నారంతే. ఇద్దరు, ముగ్గురు. విజయ నిర్మల హ్మ్. గారు అప్పట్లో. తర్వాత ఇప్పుడొచ్చినోళ్ళ 'నాని' సినిమా తీసింది 'అష్టాచెమ్మ'. తను హ్మ్. గుర్తుకు రావట్లేదు తన పేరు. బట్ ఇట్లా హ్మ్. ఒకళ్ళిద్దరున్న ఈ వుమెన్ పార్టిసిపేషన్ అనేది ఉండకపోవడం వల్ల వచ్చే హ్మ్. ఆఖరికి కొరియోగ్రఫీ కూడా చేసే వుమెన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వీటిల్లో కూడా లోవర్ లెవెల్స్‌లో హ్మ్. తప్ప హ్మ్. ఇండిపెండెంట్‌గా ఉండకపోవడం వల్ల మనకి వుమెన్ సూపర్ స్టార్స్ రాకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళొచ్చిన మేల్ ఓరియెంటెడ్ స్టోరీసే రాస్తారనుకుంటున్నారా? నిజానికి మీరు ఫస్ట్ అన్నది కొంచెం కాంట్రాడిక్షన్ పాయింటు. హ్మ్. ఓటీటీలో వచ్చేవాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుందామని వస్తారు. నిజంగా డబ్బులు పోగొట్టుకుందామని ఎవరు రారు. పోగొట్టుకుందాం. కాపోతే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏదో తపనతో తీస్తారు ఆ! కదా! కొందరేమో. ఆ! సినిమా కూడా తపనతోనే తీస్తారండి పాపం. కాపోతే వాళ్ళ తపన ఎవరు అర్థం చేసుకోక అయి ఫెయిల్యూర్ అవుతున్నాయి గానీ, ఓటీటీలోకొచ్చేప్పటికి హీరోయిన్‌లతో ఇప్పుడు 'తమన్నా'ది కూడా ఒక వెబ్ సీరీస్ వస్తుంది. చాలా మందికి నిజంగా హీరోయిన్‌లకి ఇదే చెప్తారు గదా! సినిమాల్లో రిటైర్మెంట్ వయసుకి రాజకీయాలు ప్రస్థానం ఎలాగో అలాగా సినిమాలో కొంతమందికి హీరోలు. ఓటీటీ అనేది ఒక ప్రస్థానంలా తయారైంది. ఇప్పుడు హ్మ్. చాలామంది ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళు సినిమాలో ట్రై చేశారు. డైరెక్షనో హ్మ్. లేకపోతే గనక ప్రొడ్యూసరా వర్కౌట్ కాలేదని ఓటీటీ ట్రై చేస్తారు. హ్మ్. ఓటీటీ వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నారు, కాస్త తెలిసిన మొఖాలు కావాలయ్యా అంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు చూడట్లా. కొత్త వాళ్ళని పెట్టారనుకోండి ఓటీటీలో కూడా వ్యూస్ రాట్లా. హ్మ్. వాళ్ళ ఓటీటీ పరిస్థితి కూడా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే, మన పేర్లు చెప్పకూడదు గానీ, పెద్ద సినిమా ఫెయిల్యూర్ అయిన పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో వ్యూస్ రాట్లా. హ్మ్. ఓకే. ఆహ్, ఈ మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు పెద్ద కూడా సినిమాలు. వ్యూస్ రాక హ్మ్. వాళ్ళు ఒక సినిమాకోతే 'కింగ్డమ్‌కో' దేనికో అనుకుంటా. దానికి వాళ్ళు మొత్తం కలుపుదాం అనుకున్నారట. ఏది చెప్తున్నా సినిమాలో మిగిలిపోయింది ఉంటది కదండీ! సినిమా ఎడిటింగ్‌లో హ్మ్. మిగిలిపోయింది మొత్తం కలిపి ఒక గంట సేపు కలుపుదాం అనుకుంటే, ఓటీటీ వాళ్ళు వద్దని చెప్పారట. ఏంటంటే వ్యూయర్‌షిప్ ఉన్నదే పోయిన సినిమా అంటే ఫ్లాప్ సినిమాలకు వ్యూయర్‌షిప్ రాట్లా. హ్మ్. అలాగే తెలుసున్న మొఖాలు లేకపోతే గనక ఇక్కడ వ్యూయర్‌షిప్ రాట్ల. అందు హ్మ్. గురించి అక్కడ వాళ్ళు కూడా తమన్నాని తీసుకురండి. లేకపోతే గనక ఖాళీగా ఎవరున్నారు? అక్కడ సినిమాల్లో ఆపరేటర్స్ ఎవరున్నారు? వాళ్ళని ఆప్షన్. తీసుకురండి ఓకే. అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకొస్తుంది తప్పించి పాపం ఓ రకంగా అది ప్లస్ అవుతుంది వాళ్ళకి. అందు గురించి హ్మ్. మీకు సూపర్ స్టార్ అనేది మాయమైపోయింది. హ్మ్. ఈళ్ళెవరు సూపర్ గూడా స్టార్ అంటే ఆ ఆ! డెడికేషన్‌తో చేయట్లేదు. చేయట్లేదు. రెండోది మీకు సూపర్ స్టార్ అంటే ఒకటేనండి. థియేటర్ దగ్గర మీకు మార్నింగ్ షోకి రిలీజ్ రోజు టాక్ రాకముందర హౌస్‌ఫుల్స్ అవ్వాలి. టాక్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత హౌస్‌ఫుల్స్ అవ్వవు. అది ఎవరికైనా ఏ హీరోకైనా జరిగేదే. కానీ ఒక టైంలో 'చిరంజీవి' గారు ఆళ్ళ టైంలో ఆహ్, మీకు ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు ఆడేవాడిని సినిమాలు. అంటే 50 రోలేసినవి కూడా ఉన్నాయి. అంటే ఫ్లాప్ సినిమా అప్పుడు ఆశ్చర్యం ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిది ఇంత ఫ్లాప్ సినిమా అప్పుడులో 50 రోజులు ఆడిందా అనిపిస్తుంది. 50 రోజులు హ్మ్. అలాగేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సూపర్ స్టార్స్ వాళ్ళు తయారవ్వడం అనేది చాలా కష్టమైన పని. అతి కష్టం. వాళ్ళు నిలబడడమే హ్మ్. కష్టం హీరోయిన్స్. నిజంగా ఇలా 'నయనతార' హీరోలకు కూడా అదే పరిస్థితి అంటారా? ఇప్పుడు ఉన్న హీరోలకంటే వాళ్ళు హీరోలకు ఎస్టాబ్లిష్డ్ కూడా అయిన వాళ్ళు పక్కన పెడదాం. కొత్త ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోలు వాళ్ళు చాలా పక్కన కష్టం. పెడదాం. కొత్త వాళ్ళని. ఏవండీ కొత్త వాళ్ళ దాకా ఎందుకు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో టైర్ 2 అంటే మీడియం హీరోలు 'నాగశౌరి' గాని, ఇంకోళ్ళు గాని వీళ్ళందరూ కూడా నాని మనం గారు. గమనిస్తే వాళ్ళెవరు 'నానిని' మళ్ళీ కలపడం లేదు. 'నాని' ఏదో ఇప్పుడు 'దసరా' అంటే టైర్ 1కి తనకంటూ వచ్చేసాడా? 'రుద్రీతో' తనకంటూ కొంత 'సరిపోదా శనివారంతో' వచ్చాడు గానీ ఆ! అంతకుముందు ఆ! పోటీ పడుతున్నాడతను. అంటే నంబర్ 1 లీగ్‌లోకి రాలేదు గానీ పోటీ పడుతున్నాడతను. ఇప్పుడు రేంజ్ కొంతమంది మార్చుకున్నాడు. హీరోలు హ్మ్. గత హ్మ్. ఏడాది కాలంగా చాలా మంది హీరోలు మాయమైపోయారు. అసలు మీరు ఆళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళసలు ఎక్కడ వార్తల్లో ఉండట్లేదు. ఏమి ఉంటల్ల. హ్మ్. మనకెందుకు కారణం ఏంటంటే ఇంత ముందర అది లేదు. ఇప్పుడేంటంటే మనకి థియేటర్ ఓపెనింగ్స్ అయినా ఉండాలి. హ్మ్. లేదా ఓటీటీలో అమ్మకాలైనా జరగాలి. 2 జరగని వాళ్ళని ఎవరు పట్టించుకోవట్ల. అది హ్మ్. మామూలు హీరోలకైనా అదే పరిస్థితి, హీరోయిన్‌లకైనా అదే పరిస్థితి. అలాంటప్పుడు హీరోయిన్‌లకి ఇంకా కొంచెం టఫ్ అయిపోతుంది. హ్మ్. అదండి. అంతకుమించి ఏం లేదు ఇక్కడ మార్కెట్‌లో. ఓకే. ఇంకా లాస్ట్ వన్ ఫైనల్ క్వెషన్. ఇక మీరు ఆల్రెడీ హాలీవుడ్ మూవీ ట్రెండ్స్, ఇండియన్ మూవీ ట్రెండ్స్ అన్నీ చూస్తున్నారు కాబట్టి, ఏదైనా అవునండి. సరే కొంతకాలం నడుస్తది. సో, ఈ అవునండి. మార్కెట్స్, లాజిస్టిక్స్ ఏమన్నా చేంజ్ వచ్చే అవకాశం ఉందా? వితిన్ డెకేడ్ అనుకోండి, 15 ఇయర్స్ కావనుకోనివ్వండి, 10 ఇయర్స్ కానివ్వండి. ఇప్పుడు అంటే, సూపర్ స్టార్స్ ట్రెండ్ పోయింది. నెక్స్ట్ ఇంకా ఏ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది? ఇది మార్పులు జరిగితే ఎటువంటి మార్పులు ఉండొచ్చు? హాలీవుడ్‌లో కూడా ఒకప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ 'ఎరిక్ బ్రోన్విచ్' అని చెప్పి ఇలాంటి కొన్ని సినిమాలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలొచ్చాయండి. వర్కౌట్ అయ్యాయి. వాళ్ళు అక్కడ హ్మ్. కూడా పరిస్థితి లేదు. నిజానికి మనందరికీ ఒక మార్గదర్శకం హాలీవుడ్. ఆ హ్మ్. తర్వాత మనకి బాలీవుడ్, తర్వాత మనకిక్కడ రీజనల్ ఫిల్మ్స్ వస్తా ఉంటాయి. హ్మ్. అసలు ప్రాధాన్యం అక్కడే లేదు. హ్మ్. ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాల్ని వీఎఫ్ఎక్స్ మీద ఇప్పుడు ఆడుతున్న సినిమాలని ఏ సినిమా ఎందుకు ఆడుతుందో తెలియని పరిస్థితికొచ్చాం. ఇప్పుడు 'మహావతార్ నరసింహ' ఉంది.
అదిప్పుడు అసలు దాంట్లో ఏ హీరో లేడు. యానిమేషన్ సినిమా తెగ ఆడుతుందది. ఎంతో అంచనాలతో వచ్చే స్టార్ హీరోలున్న సినిమాలేమో పడుకున్నాయి. ఇప్పుడు 'కూలీ' సినిమా మొన్న వారం రిలీజ్ అయినాడు. మొన్న ఆగస్టు 15 రిలీజ్ అయిన 'కూలీ' గాని, 'వార్ 2' గాని, 'వార్ 2' అయితే మరీ దారుణంగా అయిపోయింది పరిస్థితి. 'హరిహర వీరమల్లు' గాని, అంటే ఇవంతా హ్మ్. స్టార్స్ కూడా మనం 100 సార్లు మాట్లాడుకున్నాం స్టార్స్ హీరోయిన్‌కి లేరని చెప్పి గాని, స్టార్ హ్మ్. సినిమాలు కూడా దాంట్లో స్టఫ్ లేపోతే స్టార్ కూడా నిలబడ్డు. హ్మ్. దాంట్లో సరైన కంటెంట్ లేపోతే, సరైన కంటెంట్ ఉంటే నేను ఎప్పటికి కూడా చెప్తా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా ఆడుతుంది. కాపోతే కలెక్షన్స్ అంటూ కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ అయితే రావు. హ్మ్. అద్భుతమైన మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తీయండి ఆడుతుంది. కాపోతే ఇప్పుడు సూపర్ స్టార్స్ తయారవ్వడం అనేదైతే మటుకు ఇప్పుడు కష్టం. చాలా కష్టం. అది ఓకే. మటుకు నిజం. అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకా సూపర్ స్టార్స్ జనరేషన్ ఎరా ఎండ్ అయిపోయినట్టే. అంతేనా? దాదాపు. మరిప్పుడు ఇప్పుడు రాబోయే తరం ఎలా ఉండొచ్చు? ఏమంటే కంటెంట్ డ్రైవెన్ మనకి ఈ ఫిల్మ్స్ ఆడుతున్నాయి. మాత్రమైనా సరే సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు మనకి ఈ మాత్రమైన థియేటర్ ఓపెనింగ్స్ ఉంటున్నాయంటే, అవి పెద్ద అవును. సినిమాలు స్టార్స్‌వే. ఒక 3 రోజులాడినా, ఓ 10 రోజులాడినా తెలియని వాళ్ళవి చూడము. మీడియం అవును. స్టార్స్‌వి కూడా ఓటీటీలో చూసినప్పుడు సూపర్ స్టార్స్ ఎండే అయిపోతే ఇంకప్పుడు ఏముంటుంది? ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్ తయారు కావట్లేదు. కంటెంట్ డ్రైవెన్ ఫిల్మ్సే వర్కౌట్ అవుతాయండి. ఇవాళ ప్రేక్షకుడు ఎలా తయారయ్యాడంటే మీకు ట్రైలరు, టీజరు, పోస్టర్ చూసి చెప్పేయగలుగుతున్నాడు ఈ సినిమాలో విషయం ఉందని చెప్పి. అక్కడ సూపర్ స్టార్ హ్మ్. ఉన్నాడని చెప్పి 'షారుఖ్ ఖాన్' ఉన్నాడని చెప్పి ఎళ్ళట్లా. హ్మ్. అందులో విషయం ఉందా లేదా అని చూసుకొని ఎళ్తున్నారు. అదే హ్మ్. చూస్తున్నాం మనం. అంటే సూపర్ స్టార్ సినిమాలు వర్కౌట్ అయితే 'షారుఖ్ ఖాన్' సినిమాలు అంత డిజాస్టర్ అయిపోలే. అసలు 'సల్మాన్ ఖాన్‌కి' వాళ్ళు అసలు జీరో మార్కెట్‌కి రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ 100,00,00,000 కలెక్షన్‌లు వచ్చిన సినిమాలో 'సల్మాన్ ఖాన్' ఉన్నాడు, 'షారుఖ్ ఖాన్' ఉన్నారు. వాళ్ళిద్దరే అసలు మెయిన్. మన ఇండియన్ మార్కెట్ వైస్ మొత్తం మీద చూసుకుంటే వాళ్ళు. మన తెలుగు హీరోల గురించి మాట్లాడుకున్నాం గానీ, హ్మ్. 'సల్మాన్ ఖాన్', 'షారుఖ్ ఖానే' 100,00,00,000 సినిమాలు తీసుకొచ్చింది. హ్మ్. వాళ్ళిద్దరి సినిమాలకే అసలు 'సల్మాన్ ఖాన్' అవుతే వాళ్ళు అసలు మార్కెట్‌లో జీరోకొచ్చేసాడతను. హ్మ్. 'షారుఖ్ ఖాన్' పడిపోయి ఇప్పుడేదో మన ఈ 'అట్లీ' వాళ్ళు తీసుకొని 'జవాను' ఈ సినిమాలతోటి కొద్దిగా మళ్ళీ నిద్ర లేచినట్టు లేచాడాయన. అంటే ఏంటి హ్మ్. సూపర్ స్టార్ ఎరా అనేది దాదాపు అంతమైపోయినట్టుగా ఉంటే గనక నిజంగా వాళ్ళ సినిమాలు ఆడేవి. హ్మ్. అక్కడేంటనమాట నేను చెప్పే ఫైనల్‌గా కంటెంట్ ఈస్ ద కింగ్. ఎన్ని సార్లు చెప్పుకున్నా కూడా. కంటెంటే వాళ్ళ సూపర్ స్టార్. వాళ్ళ ప్రేక్షకుడు ఆ కంటెంట్ ఎక్కడుందో వాసన స్మెల్ చేయగలుగుతున్నాడు. కంటెంట్ బావుంటే మీకు క్యూలో నిలబడతాడు ప్రేక్షకుడు. అంతే అది హీరోయినా, హీరోనా ఇవేమి కాదు. కాబట్టి వాళ్ళ 'సావిత్రి' గారి రోజులవి మనం లేవని చెప్పి వాళ్ళు మనం బాధపడతక్కలేదు. వాళ్ళ కంటెంట్‌కి మంచి రోజులొచ్చాయి. దానికి సంతోషపడాలి. అది. సూపర్ స్టార్స్ కన్నా కంటెంట్ డ్రివెన్ వరల్డ్‌కి మనం కంటెంట్ వెళ్తూ ఉన్నాం. ఆ! ఇదొక మంచి మార్పే అనుకోవచ్చు. ఎందుకంటే మంచి పరిణామం. మంచి పరిణామంగా భావించొచ్చు. ఓకే. థాంక్ అంతే యూ సో అండి. మచ్ సూర్యప్రకాష్ గారు. ఇంత థాంక్ యూ. ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ